పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. వైసీపీ నేత కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు నిత్యానందరెడ్డి. అనంతరం నిత్యానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పెద్ద దస్తగిరి హత్య కేసులో A13 గా నిత్యానందరెడ్డి ఉన్నాడు. ఏప్రిల్ 6న కడప రిమ్స్ లో పెద్ద దస్తగిరి దారుణ హత్యకు గురయ్యాడు. ఇక రిమ్స్ ఆవరణలో దస్తగిరిని హత్య చేశారు దుండగులు. భూ వ్యవహారాల్లో వచ్చినటువంటి విభేదాల వల్లే ఈ హత్య జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి A13 గా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి నెల రోజులుగా పరారులో ఉన్నాడు. ఎట్టకేలకు లొంగిపోవాలని నిర్ణయం తీసుకొని పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఇక పోలీసులు నిత్యానందరెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, నెల రోజులుగా పరారులో ఉన్నటువంటి నిత్యానందరెడ్డి తనకు తానే లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఎదుట పూర్తి డీటెయిల్స్ ఏంటి? కడపలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కూడా కొత్త ట్విస్ట్ మనం చూస్తున్నామని చెప్పవచ్చు. గతంలో కూడా వైసీపీ నేత కడప మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఇతన్ని ఈ కేసులో కూడా A13 చేశారని చెప్పవచ్చు. అయితే అప్పటి నుంచి కూడా కేసు నమోదు అయినప్పటి నుంచి కూడా పూర్తిసారి ఇతను పరారీలో ఉన్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో పోలీసులు ఇతను కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు నిత్యానందరెడ్డి పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు లొంగిపోయారని చెప్పవచ్చు. ఇతనే ఈ హత్య చేశానని చెప్పి లొంగిపోయిన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదైతే ఏప్రిల్ 6వ తారీఖున కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పెద్ద దస్తగిరిని అక్కడ కొంతమంది దుండగులు వచ్చి అత్యంత దారుణంగా కూడా హత్య చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే భూ వ్యవహారాల్లో అంటే రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారాల్లో కూడా ఇద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు కూడా మొదటి నుంచి కూడా ఆ కేసు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఆ నిత్యానందరెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో ప్రెస్ మీట్ పెట్టి తనకు తన భర్తకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి కూడా చెప్పేటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. మొదటి నుంచి దస్తగిరి మాతో సన్నిహితంగా ఉంటాడు, మాతో అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు తాము ఎలాగా హత్య చేశారు, నా భర్త ఎలాగా హత్య చేశాడు అని చెప్పేసి కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఏదైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఇతని పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూర్తి స్థాయిలో నిత్యానందరెడ్డి ఇంట్లో కూడా పోలీసు అధికారులు అక్కడ సెర్చ్ చేసిన నేపథ్యంలో కూడా అనేక కోర్టులు ఆ భూముల విషయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా కోర్టు విలువ చేసే డాక్యుమెంట్స్ కూడా అక్కడ లభ్యమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అతని ఇంటికి వెళ్లి సెర్చ్ చేసేటువంటి నేపథ్యంలోనూ ఇటు దస్తగిరికి హత్యకు ఇటు నిత్యానందరెడ్డికి ఏదో లింక్ ఉందన్న కోణంలో కూడా పోలీసు అధికారులు ఒక డౌట్ రైజ్ చేయడం, తీగలాగితే డొంకు కదిలినట్టుగా కూడా పూర్తి స్థాయిలో మాజీ డిప్యూటీ మేయర్ ఇందులో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత కూడా ఈ కేసులో అతన్ని A13 గా చేర్చి విచారణ ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే ఈ కేసు నమోదైన తర్వాత నుంచి కూడా అతను పరారులో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పరారులో ఉన్నటువంటి వ్యక్తి ఎట్టకేలకు వాస్తవానికి కోర్టులో హాజరయ్యి అక్కడే లొంగిపోతారని చెప్పేసి అనుకున్నాం. కానీ వాస్తవంగా అలా చేయకుండా జిల్లా ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు. ఆయన ఉదయం నుంచి లొంగిపోతారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఆ ప్రాంతానికి రావడం, ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేసి తను ఈ కేసులో లొంగిపోతున్నారని చెప్పిన నేపథ్యంలో కూడా ఇమీడియట్ గా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఉన్నటువంటి పోలీసు అధికారులు అతని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయి కేసు ఎలా జరిగింది, ఎందుకు అతన్ని హత్య చేయాల్సిన కోణంలో కూడా మరిన్ని వివరాలు అంటే ఇప్పటి వరకు కొన్ని పోలీసు దగ్గర ఉన్నటువంటి వివరాలతో పాటుగా మరికొన్ని వివరాలు, ఎందుకు హత్యకు దారిసినటువంటి కారణాలు ఏంటి, ఇంకేదైనా వివాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయి సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకు ఇలాగా హత్య చేయాల్సి వచ్చిందన్న అంశాలపైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ఈ కేసు ఒక అంటే నిత్యానందరెడ్డి లొంగుబాటుతో ఈ దస్తగిరి కేసు ఒక కొలిక్కి చేరుకునే అవకాశం ఉందా? మరి కొంతమంది పేర్లు బయటికి రావటం కానీ ఎన్ని అంశాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కేసులో? ఇప్పటి వరకు మనకు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. ఇతను ఆధ్వర్యంలోనే ఇతను కాంటాక్ట్ ఇవ్వడం వల్లనే దాదాపుగా ఒక 6 మంది నుంచి 7 మంది ఎవరైతే నిందితులు ఉంటారో వారు ఇతని డైరెక్షన్ లోనే పూర్తి స్థాయిలో అతన్ని హత్య చేశారని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వచ్చి దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా మనకు వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా హత్య జరిగిన తర్వాత కూడా నిత్యానందరెడ్డి 2 రోజుల పాటు ఆ హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో తన వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పేసి కూడా ఒక సంచలనమైనటువంటి విషయాలను కూడా పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి స్థాయిలో నిత్యానందరెడ్డి కంట్రోల్ లోనే ఈ హత్య జరిగింది. పూర్తి స్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ భూముల విషయంలో చాలా కోర్టులు విలువ చేసే భూములనే మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలో కూడా ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి విభేదాల కారణంగానే పూర్తి స్థాయిలో గొడవలు చదువుతున్న క్రమంలో ఎలాగైనా దస్తగిరిని అంతమొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమంతో జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం, ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో
నేపథ్యంలోనే అతనికి లింక్స్ ఉన్నట్టుగా ఆ డాక్యుమెంట్స్ పరిశీలించినప్పుడు ఈ కేసు అంతా బయటపడింది చెప్పవచ్చు. అంటే ప్రధాన ముద్దాయిగా భావించినట్టు గతంలో కేసులో ఎంతమంది అరెస్ట్ అవటం జరిగింది? పూర్తి స్థాయిలో ఈ కేసులో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 మందికి పైగా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి మనకు 13 గా కూడా నిత్యానంద రెడ్డి ఉన్నాడని చెప్పవచ్చు. అయితే పూర్తిగా ఇంకొంతమంది కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ రియల్ ఎస్టేట్ భూముల విషయంలో కూడా వివాదాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకొంతమంది ఏదైనా పెద్ద స్థలాలు ఏమన్నా ఉన్నాయా ఈ కోణంలో, లేదంటే నిత్యానంద రెడ్డికి లేదా దస్తగిరికి ఉన్నటువంటి ఈ విభేదాల కారణంగానే హత్య జరిగిందనే దానికంటే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు నిత్యానంద రెడ్డి ఈ రోజు లొంగిపోయారు కాబట్టి ఆయన కేసు నమోదైనప్పటి నుంచి కడప జిల్లాను వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక ఆరోపణలు దాన్ని వచ్చిన నేపథ్యంలో కూడా నిత్యానంద ఈ రోజు లొంగిపోయిన నేపథ్యంలో అసలు ఎందుకు హత్య చేయాల్సి వస్తుందన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. ఇక నిత్యానంద రెడ్డి చెప్పినటువంటి ఆ విషయాల్లో కూడా తానే కాదు ఇంకెవరన్నా ఉన్నారా అన్న కోణంలో కూడా నిత్యానంద రెడ్డి చెప్పేటువంటి అంశాల పట్ల కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎవరు ఎంతవరకు వారన్నా కూడా కనీసం ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిత్యానంద రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. ఈ కేసులో ఈ రోజు లొంగిపోయారని మనం చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక నిత్యానంద రెడ్డి నెల రోజులుగా పరారులో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు లొంగిపోవడం జరిగింది. తను A13 గా ఉన్నారు. ఇక నిత్యానంద రెడ్డి లొంగుబాటుతో ఈ కేసులో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం, అంటే కీలకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కూడా పెద్ద దస్తగిరి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.